యుద్ధం చేయలేని వాడికి శాంతి అడిగే హక్కు లేదు. నిజమే, యుద్ధ రీతులు ఇలానే మారుతున్నాయి ఇప్పుడు. ఏ ప్రమాదం ఎప్పుడు ఏ మూల నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి ఎలాంటి కుట్ర జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. మన ఆయుధాలే మన బలాన్ని నిరూపిస్తాయి. ఓవైపు చైనా, మరోవైపు పాక్ కుట్రలు చేస్తున్న వేళ భారత ఆయుధ సంపత్తిపై చర్చ మొదలైంది. ఇరాన్పై అమెరికా దాడితో బాంబర్ విమానాలు ఎంత కీలకమన్నది ప్రపంచానికి తెలిసొచ్చింది. యుఎస్ దగ్గర B-2, చైనా దగ్గర H-6 ఉన్నాయి. సరే, మరి మన దగ్గర ఉన్న బాంబర్ విమానాలు ఏంటి? ఈ రేస్లో భారత్ స్థానం ఎంత? అమెరికా చేతిలో భయంకర B-2 బాంబర్, చైనా దగ్గర H-6 బాంబర్ విమానాలు. లాంగ్ రేంజ్ బాంబర్ రేస్లో భారత్ ఎక్కడ? మన దగ్గర ఉన్న బాంబర్ విమానాలేంటి? ఈ బాంబర్ విమానాలు ఎందుకు కీలకం? ప్రపంచంలోనే టాప్ బాంబర్ విమానాలేంటి? భారత్ ఇప్పటికైనా అలర్ట్ కావాల్సిందేనా? బాంబర్ విమానాలతో బలమేంటి, సవాళ్లేంటి? విధ్వంసం విరుచుకుపడితే ఎలా ఉంటుందో, వినాశనం గాల్లోకి ఎగిరితే ఏం జరుగుతుందో, అమెరికా B-2 యుద్ధ విమానాలు గాల్లోకి ఎగిరిన క్షణం ప్రపంచం ఎక్స్పీరియన్స్ చేసింది. ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేసే బలం లేక అమెరికాకు రిక్వెస్ట్ పెట్టుకుంది ఇజ్రాయెల్. దీంతో పెద్దన్న రంగంలోకి దిగింది. కొండల కింద 200 మీటర్ల లోపల ఉన్న అణు కేంద్రాలను స్మాష్ చేసింది. భూమిలోకి చొచ్చుకెళ్లి టార్గెట్ అంతు చూసే GBU-57 బాహుబలి బాంబులను సంధించేందుకు B-2 బాంబర్ విమానాలను బయటకు తీసింది. అలా గాల్లోకి ఎగిరి ఇలా ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలను నాశనం చేసేశాయి. ఈ ఘటనతో ఇప్పుడు బాంబర్ విమానాలపై మళ్లీ చర్చ మొదలైంది. ప్రపంచమే ఓ యుద్ధరంగంగా మారింది. ఎప్పుడు ఎలాంటి యుద్ధం ఎదుర్కోవాల్సి వస్తుందో అర్థం కాని పరిస్థితి. అసలే చైనా, పాక్ మన సరిహద్దుల్లో గుంటనక్కల వేషాలు వేస్తున్న వేళ యుద్ధమే వస్తే మన దగ్గర ఉన్న బాంబర్ విమానాలు ఏంటి అనే చర్చ మొదలైంది. అసలు బాంబర్ విమానాల రేసులో మన స్థానమేంటి, స్థాయి ఏంటి అనే డిస్కషన్ నడుస్తోంది. భూమి నుంచి, సముద్రం నుంచి ఎలాంటి ఆయుధాలనైనా ప్రయోగించేంత బలం సాధించిన భారత్ వాయుసేన విభాగంలో మాత్రం బలహీనంగా కనిపిస్తోంది. యుద్ధ రీతులు మారుతుండడం, పైగా చైనా భారీ బాంబర్ విమానాలను రెడీ చేసుకుంటున్న వేళ సుదూర ప్రాంతాలకు వెళ్లి దాడులు చేయగలిగే సత్తా ఉన్న బాంబర్ విమానాలు లేకపోవడం భారత్కు ఇబ్బందే. వైమానిక దాడుల కోసం పరిమిత రేంజ్, పేలోడ్ ఉన్న యుద్ధ విమానాల మీద భారత్ ఇప్పటికీ ఆధారపడుతోంది. తన చివరి బాంబర్ అయిన ఇంగ్లీష్ ఎలక్ట్రిక్ కాన్బెర్రాను 2007లో భారత్ రిటైర్ చేసింది. అప్పట్నుంచి సుదూర ప్రాంతాలలో దాడుల మిషన్ కోసం యుద్ధ విమానాలనే ఉపయోగిస్తోంది. ఖండాంతర దాడుల కోసం ఇవి ఉపయోగపడే అవకాశం లేదు. ఇకటు చైనా బాంబర్ విమానాలను భారీగా రెడీ చేయడం కొత్త సవాల్గా మారుతోంది. రఫేల్, సుఖోయ్, మిరాజ్, తేజస్, జాగ్వార్ యుద్ధ విమానాలను వైమానిక దాడుల కోసం భారత్ ఉపయోగిస్తోంది. ఇందులో Su-30 MKI రేంజ్ 3000 కిలోమీటర్లు కాగా 8 టన్నుల పేలోడ్ మాత్రమే మోసుకెళుతుంది. పైగా ఇది స్టెల్త్ విమానం కాదు. ఇక రఫేల్ ఫైటర్ జెట్ రేంజ్ 3700 కిలోమీటర్లు కాగా 9.5 టన్నుల పేలోడ్ మోసుకెళ్తుంది. అయితే ఈ యుద్ధ విమానాలు ప్రస్తుతం పరిమిత సంఖ్యలో ఉన్నాయి. మిరాజ్ 2000H, తేజస్ MK-1, జాగ్వార్ ఫైటర్ జెట్ల రేంజ్, పేలోడ్లు బాంబర్ విమానాలతో కంపేర్ చేస్తే అసలేమాత్రం పోటీ ఇచ్చే స్థాయిలో ఉండవు. నిజానికి బాంబర్ విమానాల విషయంలో గతంలో చాలా చర్చ జరిగింది. 1971లో సోవియట్ యూనియన్ Tu-22 బాంబర్లను ఆఫర్ చేసింది. IAF రంగుల్లో వాటికి పెయింటింగ్ కూడా జరిగింది. ఆపరేషనల్ సవాళ్ల కారణంగా అది క్యాన్సిల్ అయింది. 2000 సంవత్సరంలో Tu-22M బాంబర్ల కొనుగోలుకు చర్చలు జరిగినా సక్సెస్ కాలేదు. ఇక 2022లో రష్యా నుంచి Tu-160తో పాటు అమెరికా నుంచి B-1B లాన్సర్ బాంబర్ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారనే చర్చగానే మిగిలిపోయింది. బాంబర్ యుద్ధ విమానాలు డిఫెన్స్ సెక్టార్ను సూపర్ స్ట్రాంగ్ గా చేస్తాయనడంలో ఎలాంటి అనుమానం లేదు. డీప్ స్ట్రాటజిక్ టార్గెట్లను రీచ్ కావడంతో పాటు సముద్ర దాడి సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. యుద్ధం మొదలై సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడు స్పష్టమైన ఆధిక్యాన్ని చూపించడంలో ఉపయోగపడతాయి. వీటన్నింటికీ మించి చైనా బాంబర్లకు చెక్ పెట్టినట్లవుతుంది. అయితే భారీ ఖర్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలు సవాల్గా మారే అవకాశాలున్నాయి. ఏమైనా ఇరాన్పై అమెరికా B-2 బాంబర్ను ఉపయోగించిన తరువాత బాంబర్ల అభివృద్ధిపై కొత్త చర్చ మొదలైంది. బాంబర్ విమానాలు వార్ ఫీల్డ్లో
పర్ఫెక్ట్ గేమ్ చేంజర్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అమెరికా దగ్గర ఉన్న B-2 బాంబర్ విమానం ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్. ఎందుకు ఇది అంత స్పెషల్? అసలు ఎలా ఉంటుంది? అమెరికాకు పోటీ ఇచ్చే రేంజ్లో బాంబర్ జెట్లు రెడీ చేసుకున్న దేశాలేంటి? వాటి సామర్థ్యం ఎంత? చూసారా B-2 బాంబర్ ఎలా ఉందో? గబ్బిలం లాంటి ఆకారం, ఓ ఇంజనీరింగ్ అద్భుతం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానం. ఇది నింగిలోకి లేచిందంటే ప్రత్యర్థికి మూడినట్లే. పటిష్ట గగనతల రక్షణ వ్యవస్థలను ఏమారుస్తూ విధ్వంసం సృష్టించే స్టెల్త్ జెట్లు ఇవి. ఇది యుద్ధ విమానమే కాదు, చిన్నపాటి హోటల్ కూడా. లాంగ్ మిషన్ల కోసం ఇందులో స్పెషల్ ఫీచర్లు ఉంటాయి. పడుకోవడానికి, వండుకోవడానికి ఏర్పాట్లు ఉంటాయి. అమెరికా దగ్గర ప్రస్తుతం 19 B-2 బాంబర్ విమానాలు యాక్టివ్గా ఉన్నాయి. దీని ధర $2.2 బిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపుగా 18,000 కోట్లు అన్నమాట. B-2కు విలక్షణమైన ఫ్లయింగ్ వింగ్ డిజైన్ ఉంటుంది. రాడార్, గగనతల రక్షణ వ్యవస్థల నుంచి తప్పించుకునే సామర్థ్యం ఉంటుంది. మిడ్ నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్ మీద నిర్వహించిన ఆపరేషన్లో 7 B-2B బాంబర్లు నాన్ స్టాప్ గా ప్రయాణించాయి. ఈ మిషన్ 37 గంటలకు పైగా కొనసాగింది. 18 గంటల పాటు జరిగిన ఈ దాడిలో KC-135, KC-46 ట్యాంకర్లు బాంబర్లను గాలిలోనే చాలాసార్లు ఇంధనం నింపాయి. ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ బాంబర్ విమానాల్లో అమెరికా B-2 స్పిరిట్ బాంబర్ టాప్ లో ఉంటుంది. దీని రేంజ్ 11,000 కిలోమీటర్లు కాగా 18 టన్నుల పేలోడ్ మోసుకెళ్తుంది. పైగా ఇది స్టెల్త్ సబ్సోనిక్ బాంబర్. ఇక రష్యాకు చెందిన Tu-160 బ్లాక్ జాక్ కూడా మోస్ట్ పవర్ఫుల్. దీని రేంజ్ 12,300 కిలోమీటర్లు కాగా 40 టన్నుల పేలోడ్ సామర్థ్యంతో ఇది సూపర్ సోనిక్ బాంబర్. ఇక చైనా H-6 బాంబర్ సిరీస్ పేరుతో భారీగా విమానాలను సిద్ధం చేస్తోంది. వీటిని సోవియట్ Tu-16 ఆధారంగా రూపొందిస్తున్నారు. లేటెస్ట్ వర్షన్ అయిన H-6K వేరియంట్ 3,500 కిలోమీటర్ల కాంబాట్ రేడియస్ తో పాటు 12 టన్నుల పేలోడ్తో అణు క్రూయిజ్ మిస్సైల్స్ మోసుకెళ్తుంది. 230కి పైగా H-6 వేరియంట్లను చైనా నిర్వహిస్తోంది. భవిష్యత్లో తయారు చేయబోయే H-20 బాంబర్కు స్టెల్త్, ఇంటర్ కాంటినెంటల్, డీప్ పెనిట్రేషన్ దాడుల సామర్థ్యం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓవరాల్ గా ఇరాన్పై అమెరికా దాడుల తరువాత బాంబర్ విమానాల ప్రాముఖ్యతపై మళ్లీ చర్చ మొదలైంది. డిఫెన్స్ ను సూపర్ స్ట్రాంగ్ గా చేస్తున్న భారత్ ఈ దిశగా కూడా అడుగులు వేయాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 10 TV.